ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. హత్యలు, అత్యాచారాలు, లాకప్ డెత్లకు ఏపీ నిలయంగా మారిందన్నారు. ఏడుకొండలను పోలీసులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడన్నారు. గడ్డిమందు తాగాడని చెప్తున్నారు. ఒంటిపై గాయాల సంగతేంటని ప్రశ్నించారు. ఏడుకొండలది లాకప్ డెత్ కాదని ఎస్పీ ఎలా చెప్తారని ప్రశ్నించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా అరాచకాలకి, అకృత్యాలకి మారుపేరుగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక దొంగతనం కేసులో మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు ముద్దాయిలుగా వాళ్ళని నిర్ధారించుకొని పోలీసులు పిలిపించడం జరిగింది. ఉదయాన్నే రమ్మని చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిల్లో ఇద్దరు ముద్దాయిలు రియాజు, ప్రసాదు, వాళ్ళిద్దరూ సోమవారం ఉదయం మనుబోలు పోలీస్ స్టేషన్కి మరలా వెళ్ళడం జరిగింది. ఈ ముద్దాయి ఎవరైతే పాపం లాకప్ డెత్లో చనిపోయాడు నన్ను ఏడుకొండలు, ఆదివారం రాత్రి వచ్చి పోలీసులు అనేక రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేశారు. నన్ను విమానం అంటారు, తాళ్ళతో గట్టి పైకి లాగి కొట్టేది, అది ఎక్కించారు. నేను బాగా మానసికంగా, శారీరకంగా కురింగిపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నాను. రేపు రమ్మన్నారు, నేను రాలేకపోతున్నాను, నేను పోలేకపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నానని చెప్పి వాళ్ళ సోదరి దగ్గర పాపం ఆయన ఏడవడం జరిగింది. కొట్టినటువంటి మాట వాస్తవం కాదా? బురదలో ఈడ్చినటువంటి మాట వాస్తవం కాదా? బురదలో పొల్లిచ్చి కొట్టినటువంటి మాట వాస్తవం కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి తప్పుదారి పట్టించకండి. మేము చెప్పేది నిన్న మీడియాలో చెప్పాం, మరలా ఈరోజు చెప్తున్నాం. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. 11వ తేదీ మీరు అరెస్ట్ చేశారు, శనివారం. ఆదివారం దాకా మీ దగ్గరే ఉంచుకున్నారు. 11వ తేదీ రాత్రి ఆ పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, ఆ ముద్దాయిలు మీ దగ్గరే ఉన్నారు పోలీస్ స్టేషన్లో. 11, 12 మీరు కొట్టారు, 12 రాత్రి వదిలిపెట్టారు. 13వ తేదీ ఉదయం మరలా తిరిగి రమ్మన్నారు. 13వ తేదీ వాళ్ళిద్దరు వచ్చారు, రియాజు, ప్రసాద్ ఇద్దరు వచ్చారు. ఆ 13వ తేదీ వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఆ 13వ తేదీ ఈ ఏడుకొండలు రాలేదు. 14వ తేదీ తీసుకొచ్చి కొట్టి మీరు చంపేశారు. మీరు ఈరోజు చెప్పినట్టుగా 12వ తేదీ సాయంకాలం నేషనల్ హైవే మీద కనపడ్డారు, 13వ తేదీ ఉదయం పొదలకూరులో బార్ దగ్గర కనపడ్డారు. 13వ తేదీ, 14వ తేదీ వాళ్ళ మూమెంట్లకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజీలు మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? 13వ తేదీ ఓ ముద్దాయి మీద కదలికలు పెట్టారు కదా, 11 రాత్రి హైవే మీద ఉన్నాడు కదా, 12 రాత్రి, 13వ తేదీ ఉదయం బ్రాంచ్ షాప్లో ఉన్నాడు కదా. మరి 13, 14 వాళ్ళ నిఘాలో మీరు పెట్టాలి కదా. సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి? అవి చూపించండి. 13వ తేదీ, 14వ తేదీ వాళ్ళు బయట తిరిగారా? తిరిగితే ఎక్కడున్నారు? వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా, బయటనే ఉండాలా? పోలీస్ స్టేషన్లో ఉండే ఫుటేజ్ మీరు చూపించకపోతే బయట ఉండే ఫుటేజ్ చూపించండి. మీరు లేరంటున్నారు కాబట్టి దయచేసి తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.